హాయ్ ఫ్రెండ్స్! ఫ్రై పీస్‌తో చేపల కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పోపు వేసుకొని కలిపేయండి. అది ఏగినంక బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్‌లో రావాలి. దాంట్లోనే నేను కొంచెం కొత్తిమీర గూడా యేసుకున్నా. మీకు నచ్చితే ఇప్పుడు వేయించేటప్పుడు ఎయండి. లేదు అంటే ఎండింగ్‌లో యేసుకోవచ్చు. టమాటా గుజ్జేసేయండి. బాగా కలపాలి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మూత పెట్టేయండి. 5 మినిట్స్ వరకు ఉడకాలి. చూసారుగా, నేనిక్కడ గడ్డుప్పు యూజ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్, లేదంటే గడ్డుప్పు అయినా వేసుకోండి. అదే కల్లుప్పు అంటారు కదా అది. సరిపడేంత సాల్ట్ అండ్ పసుపు. నెక్స్ట్ ఏమో కారం. మీకు సరిపడేంత కారం వేసుకోండి. నాన్ వెజ్ ఏదైనా చికెన్, ఫిష్, మటన్ ఏదైనా కూడా కొంచెం కారం తగ్గట్టేసుకుంటే టేస్ట్ వస్తదండి. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా అలాగే వేసుకోండి. ఈలోగా బాగా కలిపి టమాటా గుజ్జు అనేది బాగా ఉడికేంత వరకు కొంచెం మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి మూత పెట్టేసి. ఈలోగా బాగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అన్నీ మిక్స్ చేసి పెట్టాం కదా! ఈలోగా ఉడికేలోప దాంట్లో చింతపండు రసం ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా! అది కలిపేసి వేసేయండి. నేనంటే చేపలు ఆల్రెడీ ముందే ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్నానండి. ఫ్రై చేసి చేపలతో పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై పీసు పులుపు బాగా పట్టి బావుంటాయి. చూడండి, నేను ముందే చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడు టమాటా గుజ్జులో చింతపండు రసమేసాం కదండీ! నానబెట్టుకున్నది. అది బాగా మరిగినంక మనం ముందుగా ఫ్రై చేసుకునే ముక్కలనమాట అందులో వేసేయాలి. ఎక్కువ సేపు ఉడకనక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం కాబట్టి. కొంచెం బాగా ఉడికినంత వరకు ఉంచేసి ఎండింగ్‌లో మనం ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. నీసు వాసన పోవడాని కోసం. సో, ఫైనల్‌గా లుక్ ఇదండి. చూసేసండి. నేను కూడా టేస్ట్ చేస్తున్నా. ఎలా ఉంటదో చూసేద్దాం. వేడి వేడి రైస్. దాంట్లో మనం తయారు చేసుకున్న చేపల పులుసు వేసుకొని టేస్ట్ చేసేస్తున్నాం. మీకు ఈ డిష్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.